ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ చూద్దాము. ఆగస్ట్ 2వ తేదీ 2025న మనకు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. స్క్రీన్ మీద చూడండి. ఈనాడు పేపర్లో మనకు ఒక చిన్న కాలం అయితే ఇచ్చారు. మెగా డిఎస్సి తుదికి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మనకు శుక్రవారం నైట్ అంటే ఆగస్ట్ 1 నుంచి వెబ్సైట్ అనేది అప్డేట్ అయింది. మనకు నైట్ నుంచి ఫైనల్ కీస్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. అభ్యర్థులందరూ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తూ ఉన్నారు. ఎలా చెక్ చేయాలో కూడా నేను గత వీడియోలో చూపించాను. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో మెగా డిఎస్సి అనేది నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరించారు. కీ అబ్జెక్షన్స్ అనేవి మనము రైజ్ చేసాం. అన్ని సెషన్లకు సంబంధించి ఎవరెవరైతే క్యాండిడేట్స్ రాశారో వాళ్ళు డౌట్ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లు కూడా రైజ్ చేయడం జరిగింది. ఓకే, వీటిని పరిశీలించిన నిపుణుల బృందం తుది కీని రూపొందించింది. తుది కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరు. దీని ప్రకారమే ఫలితాలు ఉంటాయి అనేసి మనకు ఒక ఆర్టికల్ అయితే వస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఫైనల్ కీ అనేది రిలీజ్ చేసేసారు కదా, ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రం మనము ఎక్కడ రైజ్ చేయడానికి ఉండదు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇదే ఫైనల్. ఈ ఫైనల్కి ఆధారంగానే మనకు నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారు. ఫైనల్ రిజల్ట్ అనేది రూపొందిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి ఫైనల్ కీనే మనము బేస్గా తీసుకోవాలి అని మనకు కన్వీనర్ గారు పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. డిఎస్సి తుది కీ విడుదల అని సాక్షిలో కూడా న్యూస్ రావడం జరిగింది. డిఎస్సి తుది కీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 16,347 ఉపాధ్యాయుల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో డిఎస్సి 2025 పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది కీ అనేది రూపొందించారు. తుది కీని apdc.apcfss.inలో శుక్రవారం రాత్రి అందుబాటులో ఉంచారు. తుది కీపై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబోమని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదే న్యూస్ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే ఫైనల్ కీ అనేది మనకు ఇవాల్యుయేషన్కి తీసుకుంటారు. రిజల్ట్స్కి, నార్మలైజేషన్కి ఫైనల్ కీ అనేది బేస్ అవుతుంది. ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా మనము చేయలేము అనేసి క్లియర్గా చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఓకేనా, థ్యాంక్ యూ.